ఓకే. గుడ్ మార్నింగ్ ఎవరివన్, గుడ్ మార్నింగ్ ఆల్. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir, clear. క్లియర్ కదా? వెరీ గుడ్. సో మనం సిలబస్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసామండి. అలాగే కొన్ని టాపిక్స్ ఉన్నాయి. కొన్ని టాపిక్స్ నేను మీకు వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోస్ చూసి మీరు చేయాలి. అలాగే కొన్ని క్లాసెస్ నేను చెప్తాను మీకు. ఇంకా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, సో వర్క్ని ఏ విధంగా డివైడ్ చేస్తారు. మీరు జాబ్లోకి వెళ్ళారు, R2Rలో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. సో వర్క్ని ఏ విధంగా డివైడ్ చేస్తారు? మంత్ ఎండింగ్ వర్క్ని ఏ విధంగా డివైడ్ చేస్తారు? డే టు డే వర్క్ని ఏ విధంగా డివైడ్ చేస్తారు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. మంత్ ఎండింగ్ వర్క్ని ఏ విధంగా డివైడ్ చేస్తారు, లేదంటే డే టు డే వర్క్ని ఏ విధంగా డివైడ్ చేస్తారు? మీరు R2R అయినా, P2P అయినా, O2C అయినా ఎక్కడైనా వర్క్ చేయండి. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఎప్పటి నుంచి చేస్తారు? ఓకే. లేదంటే వర్క్ని ఏ విధంగా డివైడ్ చేస్తారనేది చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ ఉంది. ఇక్కడ మీకు క్యాలెండర్ కనిపిస్తుందా? క్యాలెండర్ ఓపెన్ చేసాను, క్యాలెండర్ కనిపిస్తుంది కదా? సో యాక్చువల్లీ ఇది జూలై మంత్ 1 ఉందనుకోండి. 1 ఏమంటారు? +1 వర్కింగ్ డే +1. ఓకే. తర్వాత 2 ఉంది, +2, 3 +3. 4 అండ్ 5 అనేవి క్యాల్కులేట్ చేయరు. ఎందువల్ల? సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి కాబట్టి 4 అండ్ 5 అనేవి క్యాల్కులేట్ చేయరు. 1 ఏమో +1, 2 +2, 3 +3. 4 అండ్ 5 క్యాల్కులేట్ చేయరు. తర్వాత 6th ఏమంటారు? +4, +5, +6, +7, +8. తర్వాత 11 అండ్ 12 ఉంది. దీన్ని ఏం చేస్తారు? క్యాలిక్యులేట్ చేయరు. ఓకేనా? సో 8 వరకు అయిపోయింది. తర్వాత 9 +9 +10 +11 +12 +13. తర్వాత 18 అండ్ 19ని క్యాలిక్యులేట్ చేయరు. అంటే సాటర్డే సండేస్ అనేవి క్యాలిక్యులేట్ చేయరు. సాటర్డే సండేస్ తీసేశారు. ఇంకా ఎన్ని ఉన్నాయి టోటల్గా? 20 డేస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, జూలై మంత్లో 20 డేస్ ఉన్నాయి. ఈ 20 డేస్ని +1 +2 +3 +4గా డివైడ్ చేస్తారు. ఏ రోజు +1 రోజు ఏమేమి వర్క్ చేయాలి, +2 డేట్న ఏమేమి చేయాలి, +3న ఏమేమి చేయాలి అనేవి ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకుంటారు. టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకుని వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో వర్క్ని ఏ విధంగా డివైడ్ చేస్తారు? సో సాటర్డే సండేస్ అన్ని తీసేస్తారు. టోటల్గా వర్కింగ్ డేస్ ఎన్ని ఉన్నాయి? 20 డేస్ ఉన్నాయి. 20 డేస్ని 20 వర్కింగ్ డేస్గా డివైడ్ చేస్తారు. +1 +2 +3 +4 ఆ విధంగా డివైడ్ చేస్తారు. అర్థమైందా? అర్థమైందా లేదా? Yes, sir. అర్థమైంది కదా? అట్లా. మరి కొన్ని ఒక చోట ఏమవుతుందంటే లాస్ట్ డేకి సంబంధించిన వర్క్ అనేది ఈ మంత్లో చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? లాస్ట్ మంత్ ఎన్ని డేస్ ఉన్నాయి? జూన్లో ఎన్ని డేస్ ఉన్నాయి? జూన్లో ఎన్ని డేస్ ఉన్నాయి? 30 డేస్ ఉన్నాయి. జూన్ 30 డేస్ ఉన్నాయి. సో లాస్ట్ డే వర్క్ ఏమైనా పెండింగ్ ఉందనుకోండి, దీన్ని ఏమంటారు? -1. 30 అంటే -1. 29 అయితే -2. 28 అయితే -3. అంటే లాస్ట్ మంత్ వర్క్ ఏదన్నా ఈ మంత్ యాడ్ చేసుకుంటే దాన్ని 30 అయితే -1, 29 -2, 28 -3 ఈ విధంగా డిజైన్ చేసుకుంటారు. ఓకేనా? దీన్ని ఈ విధంగా డివైడ్ చేస్తారు. వర్కింగ్ డేస్ అంటారు. వర్కింగ్ డేస్ ఎలా ఉంటాయి అనేది ఇంపార్టెంట్. వెన్ విల్ యూ స్టార్ట్ యువర్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, లేదంటే వెన్ విల్ యూ క్లోజ్ యువర్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్? ఎలా స్టార్ట్ అవుతాయి మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అనేవి? లాస్ట్ మంత్ ఏంటి? జూన్ కదా. జూన్ 2 అంటే -2 అంటే ఏ డేట్ వస్తుంది? ఎవరు చెప్తారు?
-2 ఏమొస్తుంది? ఏ డేట్ వస్తుంది? ఏమొస్తుంది? 28. లాస్ట్ మంత్ -1 అంటే 30, -2 అంటే 29. 29. ఓకేనా? లాస్ట్ మంత్ డేట్ చూడండి, వర్కింగ్ డే. లాస్ట్ ఇప్పుడు మంత్ ఎండింగ్ ఎలా, మంత్ ఎండింగ్స్ ఎలా, ఏ టైం ఎప్పటి నుండి ఎప్పటి వరకు క్లోజ్ చేసేయాలి? మంత్ ఎండింగ్స్ ఉన్నాయి. లాస్ట్ మంత్ ఇప్పుడు యాక్చువల్లీ కొత్తగా ఈ మంత్ స్టార్ట్ అయింది, జూలై మంత్ స్టార్ట్ అయింది. సో లాస్ట్ మంత్ చూడండి, -2 అంటే మీనింగ్ ఏంటి? -2 అంటే -2 29, 30 +4 అంటే 1 2 3 4 4 అండ్ 6 వస్తుంది. మళ్ళీ సాటర్డే సండే కౌంట్ అవ్వవు. అంటే 6th కల్లా కంప్లీట్ చేసేయాలి, లేదంటే సెకండ్కే కంప్లీట్ చేసేయాలి. అర్థమైందా? సో మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఎలా స్టార్ట్ అవుతాయి? ఇలా స్టార్ట్ అవుతాయి. వర్కింగ్ డే స్టార్ట్ విత్ -2, వర్కింగ్ డే క్లోజ్ విత్ +4. -3 అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ మనం జూలై మంత్ లో ఉన్నాం. -3 అంటే లాస్ట్ మంత్ 28ని -3 అంటారు. -3 వర్కింగ్ డే. -3 అంటే మీనింగ్ ఏంటి? లాస్ట్ మంత్ 28, 3. -2 అంటే లాస్ట్ మంత్ 29, 29. -1 వర్కింగ్ డే -1 అంటే లాస్ట్ మంత్ 30, లాస్ట్ మంత్ 30 అని అర్థం. లాస్ట్ మంత్ లో వర్క్ ఏమన్నా ఈ మంత్ లో చేస్తుంటే ఏమంటారు దీన్ని? -1, -1, -1, -2, -3. 30 అంటే -1, 29 అంటే -2 అంటే 29. ఇంకా చూడండి, మీకు క్లారిటీగా ఉంటుంది ఇంకా. సో 1 అంటే లాస్ట్ మంత్ 30, 2 అంటే లాస్ట్ మంత్ 29, 3 అంటే లాస్ట్ మంత్ 28 అని అర్థం. లాస్ట్ మంత్. ఓకేనా? అర్థం. లాస్ట్ మీకు వర్కింగ్ డే -1, మైనస్ అంటే అర్థం, మైనస్ అంటే లాస్ట్ మంత్ డేట్ అని అర్థం. సో ఏ కంపెనీలైనా ఎలా స్టార్ట్ అవుతుంది మంత్ ఎండింగ్ అనేది? మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఎలా చేస్తారు? ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జాంపుల్. సో లాస్ట్ మంత్ -2 అంటే ఏ రోజు అవుతుంది? -2 అంటే 29 అవుతుంది. అంతే కదా? 1 2 4 అంటే ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 6th కంప్లీట్ అవుతుంది. సాటర్డే సండే ఉండవు. 1 2 3 4 ఇది 6th. 4th అండ్ 5th అనేది క్యాలిక్యులేట్ అవ్వదు. అర్థమైందా? అర్థమైందా లేదా? కన్ఫర్మ్ చేయండి ఒకసారి. క్లియర్ ఉందా? Yes, sir. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ -1 అంటే లాస్ట్ మంత్ లో 30 days ఉన్నాయండి. వాట్ ఈస్ మీన్ బై వర్కింగ్ డే -1? లాస్ట్ మంత్ 30 ఇద -1 వర్కింగ్ డే -1. వర్కింగ్ డే -2 అంటే లాస్ట్ మంత్ 29. వర్కింగ్ డే -3 అంటే లాస్ట్ మంత్ 28 అని అర్థం. ఇట్లా ఉంటాయి. మైనస్ అంటే లాస్ట్ మంత్ కి సంబంధించినవి. ఒక్కొక్క కంపెనీలో ఒక్కోలా ఉంటుంది. ఇంకొక కంపెనీ చూద్దాం ఎగ్జాంపుల్. ఇదొక కంపెనీ. వర్కింగ్ డే స్టార్ట్ విత్ -3, వర్కింగ్ డే క్లోజ్ విత్ +3 అంటే మీనింగ్ ఏంటి? లాస్ట్ మంత్ -3 అంటే ఏంటి? ఎవరు చెప్తారు? ఏ డేట్ వస్తుంది? 28 వస్తుంది సార్. 28 వస్తుంది కదా లాస్ట్ డే. 13 అనుకుంటే 13 కాదు, 27 వస్తుంది. -3 అంటే లాస్ట్ మంత్ ఏ రోజు వస్తుంది?
మీకు అర్థం అవ్వకపోతే చెప్పండి, నేను చెప్తున్నాను కదా. ఇక్కడ ఏముందండి, లాస్ట్ మంత్ -1 అంటే ఏంటి? 30. 30 29. వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? 28 అనేది 29. -3. సరిపోయిందా లేదా? సరిపోయింది సార్. ఆ? సరిపోయింది సార్. -3 అంటే ఏంటి? వర్కింగ్ డే స్టార్ట్ విత్ -3 అంటే లాస్ట్ మంత్, అంటే June 30 తోటి స్టార్ట్ అవుతుంది. దిస్ మంత్ థర్డ్ కి ఎండ్ అవుతుంది. దిస్ మంత్ థర్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఏ మంత్ వస్తుంది? ఈ మంత్ లో ఏ డేట్ వస్తుంది థర్డ్ అంటే? 4th డే సార్. 4th సార్. 4th హాలిడే కదా, 3నే ఫ్రైడే వస్తుంది. రైట్. ఈ మంత్ లో 1, 2, 3 +1 +2 +3 3నే వస్తుంది. ఇదే డిస్కస్ చేద్దాం. సరే, ఇక్కడ 4 ఉన్నాం. 4 అంటే ఏం? ఈ మంత్ ఏ డేట్ వస్తుంది? ఎవరు చెప్తారు? మండే ఆ? 6 వస్తుంది సార్. మండే 6. మండే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మండే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సాటర్డే సండే క్యాలిక్యులేట్ చేయొద్దు. 1 మంత్ లో 30 డేస్ ఉన్నాయి. 30 సార్ డేస్ అప్పుడు లో 20 డేస్ నేను ఒక 10 డేస్ తీసేసాను, ఇంకా 10 ఉన్నాయి. అంటే హాలిడేస్ తీసేసాను, ఇంకా 10 ఉన్నాయి. సారీ, హాలిడేస్ తీసేస్తే ఇంకా 20 ఉన్నాయి. ఈ 20 డేస్ ని 20 వర్కింగ్ డేస్ గా డివైడ్ చేసుకుంటాం. ఎందువల్ల మనకి టైం టార్గెట్ అనేది రీచ్ అవ్వాలి. 20 డేస్ ని 20 వర్కింగ్ డేస్ అంటారు. ఫస్ట్ డేని +1, సెకండ్ డేని +2, థర్డ్ డేని +3, ఫోర్త్ డేని +4, ఫిఫ్త్ డేని +5 అంటారు. ఇట్లా ఉంటుంది. లాస్ట్ మంత్ డేట్ తో మీరు స్టార్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్, -3 అంటే 28, లాస్ట్ మంత్ -3 అంటే 28. అట్లా ఇప్పుడు అది సాటర్డే సండే కదా సార్, అది హాలిడే కదా. హాలిడే ఉంటే తీసేద్దాం. ఇవి తీసేసి ఏం తీసుకోవాలి? 26 తీసుకోవాలి. 26. కరెక్ట్, మీరు చెప్పింది వెరీ గుడ్, 100% కరెక్ట్ ఆన్సర్. నేనే మీకు తప్పు చెప్పాను. సో చూడండి, లాస్ట్ మంత్ 30, 29 అనే 30 అంటే -1, 29 అంటే -2. సాటర్డే సండే హాలిడే ఆయన చెప్పినట్లు కరెక్ట్ ఆన్సర్. తర్వాత 26 అనేది ఏమవుతుంది? -3 అవుతుంది. కరెక్ట్, ఆయన చెప్పింది కరెక్ట్. 26 అనేది -3 అవుతుంది. -2 అయితే ఏమవుతుంది? -2 అయితే ఏమవుతుంది? మండే సార్. డేట్ చెప్పండి. 29. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఇది ఇట్లా డివైడ్ చేస్తారు వర్క్ అని. మీ కంపెనీలో ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? -1 +1 తోటి స్టార్ట్ అవుతాయి, లేదంటే -3తో స్టార్ట్ అవుతాయి. -3 అంటే 26 ఇక్కడ, +3తో ఎండ్ అవుతాయి. +3 అంటే ఇది. మధ్యలో హాలిడేస్ ఉన్నాయి కదా, అవి తీసేసాం. 27, 28 తీసేసాం. ఇట్లా మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ మీ కంపెనీలో స్టార్టింగ్ డే విత్ -2. -2 అంటే -2 అంటే ఏమొస్తుంది? 29. ఫోర్త్ కి, థర్డ్ కి +3 తోటి మంత్ ఎండింగ్ యాక్టివిటీ అనేది క్లోజ్ అవుతుంది. 3 అంటే ఇది. ఈ విధంగా ఉంటుంది. డేస్ అనేవి ఈ విధంగా డివైడ్ చేస్తారు. 1 మంత్ లో 20 డేస్ ఉన్నాయి, 30 డేస్ ఉన్నాయి. 30 డేస్ లో సాటర్డే సండేస్ ఇంకేమైనా హాలిడేస్ ఉన్నాయి, ఇంకొక 4 ఉన్నాయి. అవి కూడా తీసేసాం. టోటల్ గా 12 డేస్ లేవు, 18 డేస్ ఉంటాయి. సో 18 డేస్ ని కూడా వర్కింగ్ డేస్ కింద కన్సిడర్ చేస్తారు. ప్రతి డేని +1, +2, +3, +4, +5 గా కన్సిడర్ చేస్తారు. లాస్ట్ మంత్ కి సంబంధించిన డేట్స్ ఏమంటారు? మైనస్ కింద కన్సిడర్ చేస్తారు. అక్కడ కూడా సాటర్డే సండేస్ అనేవి యూజ్ చేయరు. 1 minute.
క్లియర్ కదా? క్లియర్ అంటే అర్థమైందా? అర్థమైందా? డేస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? అర్థమైందా? అర్థమైందండి? అది ఇలా ఉంటుంది. +1 +2 +3 ఈ మంత్ అయితే, లాస్ట్ మంత్ అయితే -1 -2 -3 అట్లా ఉంటుంది. ఈ విధంగా మనము వీటిని ఏం చేస్తారంటే డివైడ్ చేస్తారు. లాస్ట్ మంత్ అంటే -1 -2 -3, ఈ మంత్ అయితే +1 +2 +3 అంటారు. అది తర్వాత చూడండి. +1 అంటే మీనింగ్ ఏంటి? జూలై 1, +2 అంటే జూలై 2, +3 అంటే జూలై 3, +4 అంటే జూలై 4 అని అర్థం. హాలిడేస్ అనేవి క్యాలిక్యులేట్ చేయరు. హాలిడేస్ నాట్ క్యాలిక్యులేటెడ్ ఇన్ వర్కింగ్ డేస్, క్యాలిక్యులేట్ చేయరు. అలాగే ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఎల్ఏ అంటే మీకు చెప్పాను, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. అగ్రిమెంట్ బిట్వీన్ కంపెనీ అండ్ క్లయింట్. సో ఎస్ఎల్ఏలో ఏమేమి ఉంటుంది యాక్చువల్గా? అంటే యాక్చువల్గా మీకు ఎర్రర్ ఫామ్ అయితే కన్సల్టెంట్కి టార్గెట్ ఉంటుంది, ఎస్ఎల్ఏ ఉంటుంది. అలాగే మీకు కూడా ఎస్ఎల్ఏ ఉంటుంది. ఎస్ఎల్ఏని బేస్గా చేసుకుని మీరు వర్క్ చేయాలి. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ప్రాజెక్ట్ ఏదైనా వచ్చింది, ఏ రోజు స్టార్ట్ చేస్తారు, వర్క్ స్టార్టింగ్ డేట్, వర్క్ ఎండింగ్ డేట్ అనుకుంటాం. కానీ ఎండ్ యూజర్ జాబ్స్ అంటే చాలా సింపుల్ జాబే, కానీ చేసిన పని నంబర్ ఆఫ్ టైమ్స్ చేయాల్సి ఉంటుంది. ఎండ్ యూజర్ జాబ్ అనేది చాలా సింపుల్, కానీ చాలా వర్క్ అనేది ఉంటుంది. నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేయాలి, నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి, నంబర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ క్లయింట్ నుండి గ్యాదర్ చేయాలి, చాలా ఉంటుంది వర్క్. ఇక్కడ కూడా 1 lakh శాలరీ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అగ్రిమెంట్, ఎస్ఎల్ఏ అంటే అగ్రిమెంట్ బిట్వీన్ కంపెనీ అండ్ క్లయింట్. ఆన్ ది ఎస్ఎల్ఏ, కంపెనీ అండ్ క్లయింట్ మెయింటైన్ ది వర్కింగ్ స్టార్ట్ డేట్ అండ్ వర్కింగ్ ఎండింగ్ డేట్. ఏ రోజు వర్క్ అనేది స్టార్ట్ చేయాలి, ఏ రోజు వర్క్ అనేది క్లోజ్ చేయాలి, ప్రతిదీ కూడా ఎస్ఎల్ఏలో మెన్షన్ చేయబడి ఉంటది. ప్రతిదీ కూడా ఎస్ఎల్ఏలో మెన్షన్ చేస్తాం. డే బై డే యాక్టివిటీస్ ఎలా కంప్లీట్ చేయాలి, ఎప్పుడు కంప్లీట్ చేయాలి? డే టు డే యాక్టివిటీస్ అనేవి విత్-ఇన్ 48 hours లో కంప్లీట్ చేయాలి. ఈరోజు మీకు వర్క్ అసైన్ చేశారు, డే బై డే యాక్టివిటీస్. ఈరోజు మార్నింగ్ మీకు వర్క్ ఇచ్చారు, మాక్సిమం అంటే మీరు మాక్సిమం ఎంత టైం తీసుకుంటారు? 48 hours. అందుకన్నా ఎక్కువ తీసుకుంటే కరెక్ట్ కాదు, మీరు ఇండివిజువల్ జాబ్స్ కి అన్ఫిట్ అని అర్థం. డే టు డే యాక్టివిటీస్ వీ నీడ్ టు కంప్లీట్ విత్-ఇన్ 48 hours లో కంప్లీట్ చేయాలి. కొన్ని కంపెనీస్లో అయితే ఈవినింగ్ 9 PM కి కంప్లీట్ చేయాలని కూడా 9 PM కి కంప్లీట్ చేయాలని కూడా టార్గెట్ ఉంటుంది. మీరు 48 hours లో టార్గెట్ ఉంటుంది, బట్ 9 PM కి కంప్లీట్ చేస్తామని చెప్పాలి, 9 PM కి. అదే మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ వీ నీడ్ టు కంప్లీట్ విత్-ఇన్ 24 hours. 24 hours లో కంప్లీట్ చేయాలి. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ వీ నీడ్ టు కంప్లీట్ విత్-ఇన్ 24 hours. డే టు డే యాక్టివిటీస్ కొంత టైం ఉంటుంది, బట్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అనేది చాలా ఫాస్ట్గా చేయాలి. ఈ ఎస్ఎల్ఏ అనేది ఎవరు మెయింటైన్ చేస్తారు? హూ విల్ హ్యాండిల్ ది ఎస్ఎల్ఏ? కంపెనీ కోడ్ లెవెల్లో ఎస్ఎల్ఏని ఎవరు మెయింటైన్ చేస్తారు? ఎస్ఎల్ఏని ఎవరు మెయింటైన్ చేస్తారు? టిఎల్ ఆర్ మేనేజర్, మీ టీమ్ లీడర్ కానీ లేదంటే మేనేజర్ కానీ హ్యాండిల్ చేస్తారు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఎంత టైంలో కంప్లీట్ చేయాలి, ఏ టైంకి కంప్లీట్ చేయాలి అనేది ప్రతిదీ కూడా ఎవరు మెయింటైన్ చేస్తారు? మీ టిఎల్ అనేవాళ్ళు మెయింటైన్ చేస్తారు. మీ టిఎల్ అనేవాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఏ ప్రాజెక్ట్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు మామూలుగా ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క టైంలో కంప్లీట్ చేయాలి. మరి ఎస్ఎల్ఏని ఎంత టైంలో కంప్లీట్ చేయాలి అనేది మీ కంపెనీ, మీ టిఎల్ ఉంటారు, మీ టిఎల్ అండ్ మీ క్లయింట్ అనేది డిసైడ్ చేస్తారు. అంటే టార్గెట్, ప్రాజెక్ట్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, ఎప్పటికి అయిపోవాలి ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా డిస్కస్ చేసేది ఎవరు? ఎస్ఎల్ఏని బేస్గా చేసుకుని జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్
ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈజ్ యువర్ యాక్యురసీ ఇన్ ఎస్ఎల్ఏ అవుట్ ఆఫ్ 100 అని అడుగుతారు. యాక్యురసీ అంటే ఏంటి? మీకు వర్క్ టార్గెట్ ఇచ్చారు, ఎంత టైంలో కంప్లీట్ చేస్తారు, ఎంత పర్సంటేజ్ కంప్లీట్ చేస్తారు. అంటే 98 ఏమో చెప్పాలి, టైం చెప్పకండి, బట్ 98% నా టార్గెట్ అనేది నేను రీచ్ అవుతాను అని చెప్పాలి. ఇంటర్వ్యూలో మ్యాండేటరీ మీ యాక్యురసీ లెవెల్స్ ఎంత ఉంటాయి, ఎంత ఉంటుంది, ఎంత టైంలో మీరు కంప్లీట్ చేస్తారు వర్క్ అనేది అడుగుతారు. ఎంత పర్సంటేజ్. మీకు ఒక 500 ట్రాన్సాక్షన్స్ అసైన్ చేశారు, ఎంట్రీస్ పోస్ట్ చేయమన్నారు. 500 ట్రాన్సాక్షన్స్ అనేవి ఎంట్రీస్ పోస్ట్ చేయమని వర్క్ అసైన్ చేశారు. ఎంత టైంలో మీరు వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు, ఎంత పర్సంటేజ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు అని అడుగుతారు. ఓకేనా? వన్ మినిట్ అండి. అర్థమైందా? సో ఎంత పర్సంటేజ్ మీరు అనుకున్న దానికి రీచ్ అవుతారు, టార్గెట్ రీచ్ అవుతారు అని మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగితే కనుక ఈ పాయింట్ చెప్పాలి. 98% నా యాక్యురసీ అనేది 98% రీచ్ అవుతాను, అంతవరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానని చెప్పాలి. చెప్తేనే మీరు ఇంటర్వ్యూకి జాబ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? సో మీరు చేసే ఈ టార్గెట్ రీచ్ని బేస్గా చేసుకుని మీరు 98% రీచ్ అవుతారు. దాన్ని బేస్గా చేసుకుని మీ శాలరీస్ యాజ్ వెల్ యాజ్ మీ ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయి. మీ శాలరీస్ అండ్ మీ ఇంక్రిమెంట్స్ అనేవి మీరు ఎంత యాక్యురసీ ఏంటంటే ఖచ్చితత్వం అని అర్థం తెలుగులో చెప్పాలంటే. సో అంతవరకు మీరు మీరు చేసే టార్గెట్ని బేస్గా చేసుకుని మీరు యాక్చువల్గా మీకు అసైన్ చేసిన వర్క్లో 10% చేశారు, మీకు శాలరీ ఎందుకు ఇంక్రీజ్ చేస్తారు? చేయరు కదా. సో మీకు వర్క్ అసైన్ చేశారు, 98% రీచ్ అయ్యారు, అటువంటిప్పుడు మీకు గ్యారంటీగా డ్యామ్ షూర్గా మీకు హై ప్యాకేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది తర్వాత డైలీ యాక్టివిటీస్ వీ నీడ్ టు కంప్లీట్ టిల్ 9 PM. సో డే టు డే యాక్టివిటీస్ అయితే మ్యాక్సిమం ఈవినింగ్ 9 PM కల్లా ఫినిష్ చేసేయాలి, పెండింగ్ ఉంచడానికి ఛాన్స్ లేదు, ఉండదు కూడా. మ్యాక్సిమం ఆన్ టైంకి మీకు అసైన్ చేసిన వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయాలి. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సిలబస్ మీకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, పెండింగ్ ఏం లేదు. కొన్ని 1 or 2 క్లాసెస్ వీడియోస్ ఇస్తానని చూడండి. సో ఇవి మీకు ప్రాజెక్ట్లో జాబ్లో ఈ విధంగా ఉంటుంది వర్కింగ్ చేయడం అనేది. ఇంటర్వ్యూలు అయితే చెప్పాలి. మంత్ ఎండింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వర్కింగ్ డే -2 నుండి స్టార్ట్ అవుతుంది, వర్కింగ్ డే -4కి క్లోజ్ అవుతుంది. అట్లా. When will you start your month ending activities and when will you close your month ending activities? ఈ పాయింట్ చెప్పాలి. అర్థమైందా? వర్కింగ్ డే స్టార్ట్ విత్ -2 అంటే లాస్ట్ మంత్ -2 అంటే 28, 29. లాస్ట్ మంత్ ఎంత ఉంది ఇక్కడ? 28 అనా? 29 కదా. అది -2 లాస్ట్ మంత్ -2 29. ఈ మంత్ +4 అంటే ఈ మంత్ 4th కంప్లీట్ అవుతుంది. ఇట్లా. సో హాలిడే తీసేస్తాం, రిమైనింగ్ ఏమైతే మనకి వర్కింగ్ డేస్ ఉంటాయో వాటిల్నే మనం +1 +2 +3 +4 +5గా కన్సిడర్ చేస్తాం. క్లియర్ అండి? అర్థమైంది ఇంతవరకు? ఎస్ సార్. ఎస్ సార్.
ఇంతవరకు చదవండి ఈరోజు. రేపు వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? రేపు చిన్న టాపిక్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది, కంప్లీట్ చేసేద్దాము. తర్వాత మీకు క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ ఇంట్రెస్ట్ వీడియోస్ అన్నా ఇస్తాను. అవి మనం మళ్ళీ కాన్ఫిగరేషన్ చాలా చేయాలి, అవన్నీ మీరు చేయలేరు. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, చూద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి. బాబాయ్, గుడ్ డే. మీ సిలబస్ కంప్లీటెడ్ అండి, ఆల్మోస్ట్ 99% కంప్లీటెడ్. కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసేద్దాం. ఓకే, సేమ్ టైంకి రేపు క్లాస్ ఉంది, జాయిన్ అవ్వండి, మర్చిపోవద్దు. రైట్, థ్యాంక్ యూ.